ఫ్రెండ్స్ ఈరోజైతే మీకోసం ఒక కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను. స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నాను కదా! 3D ఉంటది. ఒక బీజం మీద ఇది చేశాను. అది సరైన ఒక బీజం ఉంటది. చూపిస్తాను చూడండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. డెమో వీడియో చూసారు కదా! నేను కొంచెం కాపీరైట్ వల్ల మ్యూట్లో పెట్టాను. సారీ ఏమనుకోవద్దు. ఓకేనా. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్నైతే మీరు ఓపెన్ చేసుకోండి. ఓకేనా. నేను ఓపెన్ చేశాను. 1 మినిట్. నేను ఓపెన్ చేశాను. మీకైతే ఇలా ఉంటది. ఓకేనా. మీరు ఫోటోస్ కొంచెం ఇందులో ఎక్కువనే యాడ్ చేశాను నేను. కొంచెం మీరు టైం తీసుకొని అయితే చేయాలి. కొంచెం వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తోళ్ళు వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ చేయండి. ఓకేనా. ఇక్కడ నుంచి నేను ఫోటోస్ ఉంటాయి. ఓకేనా. సారీ. ఇక్కడ నుంచి కొంచెం మీరే యాడ్ చేసుకోవాలి. కొంచెం టైం తీసుకొని. ఓకేనా. ఇంటిలో మొత్తం చాలా ఫోటోసే పడ్డాయి. చాలా ఫోటోసే యూజ్ చేశాను నేను. ఇక్కడ నుంచి కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియా 1 మినిట్. ఇక్కడ నుంచి నేను ఫోటోస్ యాడ్ చేశాను. గర్ల్స్ ఎవరైనా. ఓకేనా. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరికైనా సెట్ అవుతుంది. మీరు చూసుకొని చేసుకోండి. చూద్దాం. సారీ ఇందులో నేను కెమెరా యూజ్ చేశాను. బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. మీకు అప్పుడు అర్థమవుతుంది. కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియా ప్లస్ ఐకాన్ మీద యాడ్ చేయండి. ప్లస్ ఐకాన్ ప్లస్ కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళి ప్లస్ ఐకాన్ పైన. ఓకేనా. చూస్తారు కదా! కొంచెం ఫోటోస్ వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటే కొంచెం మీరు ఫింగర్‌తోనే జరుపుకుంటే ఓకే. లేకపోతే మోషన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఇక్కడ కిందకెళ్ళి జరుపుకోండి. ఓకేనా. ఇక్కడ నుంచి మీకు సెట్ అయిపోతది. కింద నుంచి జరిపితేనే చాలా బాగా అవుతాయి. మీరు ఫింగర్‌తోనే జరిపినా నో ప్రాబ్లమ్. మోషన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి జరిపితే కొంచెం బెటర్ ఉంటదని నా ఫీలింగ్ అంతే. దీన్ని కూడా కొంచెం జరుపుదాం. చాలా బాగా వచ్చింది. ఓకేనా. చేసుకోండి డెఫినిట్‌గా. ఇక్కడ నుంచి ఫోటోస్ అయితే అన్నీ యాడ్ చేసుకోవాలి మీరు. ఆల్ ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. అంతకు మించి ఏం లేదు. యాడ్ చేసుకున్నాక షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇంకొకరితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.